మొదటగా గురువందనం చేసుకుందామండి. బ్రహ్మర్షి పితామహ పత్రి లక్ష్మీనారాయణ నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామములు. సద్గురువులైన వంశీ మాస్టర్ దంపతులకు నా ఆత్మ ప్రణామములు. నా ఫ్యామిలీ మెంబర్స్ కు, నా తల్లిదండ్రులకు, నాకే సహకరిస్తున్న మాస్టర్స్ కు, ఇక్కడ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామములు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు మనం చెంచు లక్ష్మి, అసలు ఈ చెంచు లక్ష్మి ఎవరు? ఆ చెంచు లక్ష్మి లక్ష్మీదేవేనా, లేకపోతే ఈ కథ నుండి మనం ఏ జ్ఞానంగా తీసుకొని మనం ఏమి ఆచరించవలసి ఉంటుంది? ఆ చెంచు లక్ష్మి మహాలక్ష్మి ఒకరేనా అన్నది ఇవన్నీ మనం తెలుసుకుందామండి ఈరోజు. అసలు నరసింహస్వామి ఎవరు, చెంచులక్ష్మి జన్మం ఎలా ఉంది, అంటే ఎలా జన్మించారు, చెంచులక్ష్మిగా జన్మించి దివ్య వివాహం నరసింహస్వామితో దివ్య వివాహం ఎలా చేశారు అని ఈరోజు తెలుసుకున్నామండి. దాని నుంచి మనం జ్ఞానపరంగా ఏం తీసుకుందాం, మన జీవితంలో మనం ఏం అప్లై చేసుకుందాం. మహాలక్ష్మి చెంచులక్ష్మి అంటారండి, కానీ ఇది నరసింహ అవతారం. అంటే దశావతారంలో ఒక అవతారం నరసింహ అవతారం. ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విశేషం. అందులో మనం తెలుగు నాన్నకి అత్యంత దగ్గరైన శివుడిని ఎలా కొలుస్తామో అటువంటి వారు శ్రీ నరసింహ అవతారం. అది ఆయా సందర్భాల్లో ఆయా ప్లేసుల్లో అహోబిలం అంటే అహోబిలంలో ఇంకా 9 క్షేత్రాలు ఉన్నాయి. మళ్ళీ అహోబిలం కాకుండా మన ఆంధ్రాలోనే, తెలంగాణలోనే ఇవి ఉన్నాయన్నమాట. ఈ 9 క్షేత్రాలు కూడా అహోబిలంలో 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో గరుత్మంతుని తపస్సు చేసి కనిపించారు. అవి అంటే ఇదో తెలుసుకుందామండి. అది 9 ప్రదేశాలు ఏంటంటే అహోబిలంలో భార్గవ నరసింహావతారం నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, చిత్రపట నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మూల నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, కావన నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి. ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు కూడా పాల్గొన మాసంలో జరుగుతారు అహోబిలంలో. గరుత్మంతుడికి ఈ 9 రూపాల్లోనే దర్శనమిచ్చారు తపస్సు చేసినప్పుడు నరసింహస్వామి. అలాగే మనకి తెలంగాణ ఆంధ్రాలో ఏమేమి ఉన్నాయంటే యాదాద్రి, మాయాద్రి లక్ష్మీ నరసింహస్వామి, సింహాద్రి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేదాద్రి కృష్ణ యోగ నరసింహస్వామి, అంతర్వేది, మంగళగిరి, పాంకాల స్వామి, పెంచలకోన నరసింహస్వామి. 9 క్షేత్రాలు మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. అంటే శివుణ్ణి మనం ఎలా కొలుస్తామో నరసింహ అవతారాలు కూడా వాళ్ళు ఆ టైంలో ఆయా ప్రదేశాల్లో ఆ సందర్భాల్లో మల్లన్న స్వామి, ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న స్వామి అట్లా ఆయన సందర్భాల్లో అట్లా కొలిచారనమాట. ఆయన శివుడిగా లక్ష్మీ నరసింహ స్వామిగా ఆయన కూడా కొలిచారు. అట్లా సందర్భాన్ని బట్టి కథల ప్రకారం అవి మారుతూ వచ్చాయి అన్నమాట. కానీ ఇది అహోబిలం అన్నది మాత్రం 108 దేశాల్లో ఒకటి. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అంటారు. స్థానిక సంప్రదాయ జానపద స్థల పురాణం ప్రకారం చెంచు లక్ష్మితో నరసింహస్వామి వివాహం జరిగింది. అంటే స్థానిక అంటే అప్పుడు పూర్వపు రోజుల్లో అట్లా. ఇప్పుడు అహోబిలంలో ప్రధాన ఆరాధన మాత్రం శ్రీ లక్ష్మీదేవ సమేత లక్ష్మీ నరసింహస్వామిగానే చెప్తారు. ఇంకా తెలంగాణ మల్లన్న ఒగ్గు కథల్లో బొర్ర కథగా చాలా నేను యూట్యూబ్ లో కొట్టి చూస్తే అన్ని బుర్ర కథలే వచ్చాయండి. బుర్ర కథ ఇది అదే వచ్చింది. అంటే నాకైతే నా బుర్ర కథల సంగతి అయితే తెలియదు, కానీ మన చిన్నప్పుడు ఏంటంటే బుర్ర కథలు ఎక్కువగా నా తండ్రుల కాలంలో, నా తాతల కాలంలో ఎక్కువ బుర్ర కథలు ఏదైనా మన ఒక చిన్న సందర్భం వస్తే బుర్ర కథల రూపంలోనే ఏదైనా చెప్పేవారు. ఆ బుర్ర కథలు కూడా నాటకాల రూపంలో కూడా ఈ చెంచులక్ష్మి నాటకం వచ్చింది. ఆయా స్థల పురాణాలు ఇందాకే చెప్పాను కదా, ఆయా స్థల పురాణాల ప్రకారం సందర్భాల ప్రకారం అక్కడ కథలు, అక్కడ ఈవెన్ నరసింహస్వామి శివుడు నరసింహస్వామిగా కూడా రూపాంతరం చెందారు అనమాట. అట్లా ఆ రూపాంతరం చెందిన కథలు కొన్ని ఉన్నాయన్నమాట. కొంతమంది భక్తులు ఏంటంటే ఆచార్యులు చెంచులక్ష్మినే మహాలక్ష్మి అవతారం అంటారు అనమాట. ఆగమ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మి చెంచులక్ష్మి వేరు అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ లక్ష్మీనారాయణులు
పెళ్లి జరిగిందండి. పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లి టైంలో అందరూ వస్తారు. దూర్వాస మహామునికి చెప్పరన్నమాట. దూర్వాస మహాముని అది తెలిసి వస్తారనమాట. దూర్వాస మహాముని వచ్చి శాపమిస్తారనమాట సముద్రుడికి. ఎవరికి? చిన్న లక్ష్మీదేవి యొక్క తల్లిదండ్రులకి శాపమిస్తారు. మీరు ఇట్లా చెంచులుగా వెళ్ళి ఉండండి అనేసి శాపం ఇచ్చినప్పుడు వాళ్ళు అవతారం అక్కడ చెంచు దంపతులుగా అక్కడ తీసుకుంటారు జన్మ. వాళ్ళకి పుట్టిన తల్లి బిడ్డయే చెంచు లక్ష్మి. చెంచుగా జన్మించి, అంటే శాపం అంటే ఏంటండి? అసలు శాపం అంటే జ్ఞానపరంగా తెలుసుకున్నాం. శాపం అంటే అక్కడ అహంకారానికి మమకారానికి పోయి అట్లాంటి పోయినప్పుడు మనం డిమోషన్ అవుతాం అనమాట. అక్కడి నుంచి ఆ జై విజయలు ఎట్లా డిమోషన్ అయ్యారో అట్లా మనం డిమోషన్ అయ్యి భూమి మీద జన్మ తీసుకొని మళ్ళీ నేర్చుకోవడానికి వస్తాం అనమాట. అట్లాగా వాళ్ళు సముద్రుడు వాళ్ళ ఆవిడ వెళ్ళి డిమోషన్ తీసుకున్నారు అనమాట. అట్లా జన్మ అనేది మనం అహంకారంలో ఉన్న అహంకారంలో ఎప్పుడైనా మహర్షులు మునుల శాపాలు మాత్రం లోక కళ్యాణం గురించే ఉంటాయి. మరి అత్యంత దూర్వాస మహాముని శాపం మాత్రం లోక కళ్యాణం గురించే అనమాట. ఇంకా నరసింహస్వామి గురించి చెప్పాలంటే ప్రహ్లాదుని రక్షించాడు కదా, రక్షించి నరసింహ భక్తవత్సలుడిగా వెలుగొందాడు. శరణు వచ్చిన వారినందరినీ కాపాడే భక్త రక్షకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి చెంచు లక్ష్మి అయిన లక్ష్మీదేవిని ఎంతో శాంత స్వరూపాలు ఉన్న లక్ష్మీదేవిని అంటే చెంచు లక్ష్మి ఆవిడ చిన్నప్పటి నుంచి, ఇప్పుడు వెంగమాంబ ఎట్లాగా చిన్నప్పటి నుంచి నా పతి ఆ శ్రీహరియే నా పతి అన్న అంత ఇదిగా ఉందో, చెంచు లక్ష్మి కూడా చిన్నప్పటి నుంచి ఆమె ఒక వలె ఒక యోగిని వలె అలా ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు మేరాభాయి ఎలా ఉంటుందో, తదాత్యం పొందినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా స్వామితోనే ఉండేదన్నమాట. అటువంటి చెంచు లక్ష్మి అనమాట. కానీ అక్కడ దీని ప్రకారం వాళ్ళ ఉండడానికి దానికి అట్లా వేటాడడం అవన్నీ చేసేవారు అనమాట. ఇప్పుడు కథలోకి వెళ్దామండి. లక్ష్మీ నరసింహస్వామి చెంచు లక్ష్మి జానపద కథ చెప్పుకున్నామంటే, హిరణ్యకశిపుడు సంహరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఉగ్ర రూపంలో ఉన్నాడు. ఆయన కోపం వల్ల లోకాలన్నీ భయంతో ఉనికిపోయాయి. దేవతలు, ఋషులు, మహాలక్ష్మీదేవి కూడా ఆయన వెంటనే చేయలేకపోయారు. ఆయన అంత కోప స్థితిలో, భయానంద స్థితిలో ఉండేవారు. అప్పుడు నరసింహస్వామి అడవుల్లో సంచరిస్తూ ఉండగా నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు తెగకు చెందిన అందమైన ధైర్యవంతమైన యువతి చెంచు లక్ష్మి కనిపించింది. ఆమె భయపడకుండా స్వామిని గౌరవంగా పలకరించింది. ఆమె అమాయకత్వం, భక్తి, ధైర్యము నరసింహస్వామి ఉగ్రతను ఉగ్రహతను శాంతింపజేశాయి. ఆ జానపద కథల ప్రకారం నరసింహస్వామి చెంచు లక్ష్మి వివాహం చేసుకోవాలని కోరారు. ఎవరు? నరసింహస్వామి. చెంచు లక్ష్మి తన తెగ ఆచారాల ప్రకారము కొన్ని పరీక్షలు పెట్టిందని కూడా చెప్తారు. అడవులో వేటాడటం, విలువజ్జ నేర్పించడం, ధైర్యాన్ని నిరూపించడం వంటి పరీక్షలు అన్నమాట. స్వామి అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, అంటే అక్కడ ఏంటి, దివ్య వివాహం చేసుకున్నా సరే ఆచారాల ప్రకారం పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలు పరమాత్ముడు లక్ష్మీదేవిని చేరుకోవాలని ఆ పరీక్షలన్నీ విజయవంతంగా అటెండ్ చేసి ఆ పరీక్షలన్నీ పూర్తి చేశారు. ఆ తర్వాత చెంచు లక్ష్మీ నరసింహస్వామి వివాహం చేసుకుందన్నమాట. ఈ వివాహంతో నరసింహస్వామి పూర్తిగా శాంతి స్వరూపుడయ్యాడని, చెంచు ప్రజలు తన బంధువులుగా స్వీకరిస్తాడని జానపద విశ్వాసం. అందుకే ఈ నల్లమల్ల ప్రాంతంలో అనేక క్షేత్రాల్లో ముఖ్యంగా అహోబిలమే చెంచు లక్ష్మికి ప్రత్యేక గౌరవం ఉందన్నమాట. ఇంకా హిరణ్యకశిపుడు అంటే చెంచు లక్ష్మి అడవిలో నివసించే సాధారణ యువతే. ఎక్కడో పుట్టి ఏదో అంటే చూడండి, ఒక పేరున్నా, ఒక డబ్బున్నా, ఒక రాజరికము అలాగే లేదు ఆమెకి. ఏంటి, అక్కడ సాధారణంగా ఉందన్నమాట, సాధారణ యువతి.
మహాలక్ష్మి స్వరూపంగానే భావిస్తారు. ప్రకృతి అమాయకత్వం, నిష్కలమైన ప్రేమ, నిర్మలమైన మనస్సు ఆమె ప్రతీక అన్నమాట. అంటే అడవి బిడ్డలు అట్లానే ఉంటారు. చూడండి, అప్పుడు కాంతార సినిమా ఉన్నప్పుడు కూడా ఆ రాజు ఎంత మందిని చూసినా, ఎన్ని చేసినా ఆ చివరికి ఆ విగ్రహంతోనే తృప్తి చెందుతాడు. ఆ విగ్రహం ఇచ్చేసి నా రాజ్యం మొత్తం ఇచ్చేస్తాను అంటాడు అన్నమాట. అట్లాగా అంతటి నిష్కలమైన అడవి బిడ్డలు అంత నిష్కలంగా ఉంటారు అన్నమాట. నిష్కలమైన ప్రేమ, కపటం లేని మనస్సు, అట్లాంటి నిర్మలమైన మనస్సు అటువంటి ఉంటాయన్నమాట. ఆ తర్వాత కాంతార ఆయన శివైక్యం అయిపోయినప్పుడు వాళ్ళ నాన్నతో ఐక్యమైపోతాడు. అట్లా అంతటి ఆ అడవి బిడ్డలకి ఏముండదు మనస్సులో అన్నది. అక్కడ మనకి చెంచులక్ష్మిని చూపిస్తారు అనమాట. ఆ ప్రకృతి పరమాత్మ ప్రకృతితో ఏకమవ్వడమే దివ్య కళ్యాణం అన్నమాట. అంటే చెంచులక్ష్మి పెట్టిన పరీక్షల్లో కూడా అంతరార్థం ఉంది. సాధకుని ఆధ్యాత్మిక పరీక్షలు ఎలా ఉంటాయో ఆ పరీక్షలు అహంకారం, భయం, మమకారం వంటి బంధాలను అధిగమించడానికే దైవ అనుగ్రహం. అంటే అది అధిగమిస్తేనే మనం దైవ అనుగ్రహం పొందుతాం కదా. ఇప్పుడు ఈ బంధాలు, ఈ మమకారం, ఈ అహంకారం, ఈ భయము, తెలిసి తెలియని ఇవన్నీ ఉండడం వల్ల మనం దైవం చేరలేము. మనలోనే ఉంటే మనం దైవాన్ని ఎట్లా చేస్తాం? అలాగే ఆ చెంచులక్ష్మి పెట్టిన పరీక్షలు అటువంటి పరీక్షలు అన్నమాట. హిరణ్యకశిపుని సంహారం తర్వాత అంటే అధర్మానికి, అహంకారానికి ప్రతీక. అంటే హిరణ్యకశిపుని సంహారం ఏంటి? అధర్మానికి, అహంకారానికి ప్రతీక. భక్త ప్రహ్లాదుని రక్షించడానికి మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. సంధ్యా సమయంలో గాని గడపపై కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆకుపంలో కాదు, అయినా సరే హిరణ్యకశిపుని చంపాడు. ఎవరు? నరసింహస్వామి. ఎందుకంటే భగవంతుడు ఎంత కారుణ్యమూర్తుడు కదా. మన అహంకారాన్ని ఎలాగైనా తొలగించాలని ఏ విధంగా అయినా ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ఆయన తర్వాత అలా అటువంటి భక్త ప్రహ్లాదుని కూడా చంపాడు అన్నమాట. అంటే భక్త ప్రహ్లాదు టైంలో హిరణ్యకశిపుడు చంపాడు. ఎవరు? నరసింహస్వామి. ధర్మం కోసం ఇదంతా చేశారు. లాస్ట్ కి ఏంటి? నల్లమల అడవుల్లో చేరారన్నమాట. ఇదంతా చేసి అంతా అలసిపోయాడు అన్నమాట. ఆ సంహారం అయిన తర్వాత అలసిపోయి నల్లమల అడవుల్లో అరణ్యాల్లో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ తెగకు చెందిన పవిత్ర హృదయం గల చెంచులక్ష్మిని చూశాడు. అంటే అడవి అంటే ప్రకృతి, అడవి అంటే ప్రకృతి. పరమాత్మ ప్రకృతిలోనూ ప్రతి జీవిలో ఉన్నాడన్నదే ఆ సందేశం అన్నమాట. చెంచులక్ష్మి దర్శనం అయినప్పుడు చూసి భయపడలేదు. వినయంతో నమస్కరించి ప్రేమతో సేవ చేసింది. నిజమైన భక్తికి భయం ఉండదు. ప్రేమతో కూడిన శక్తికి దైవాన్ని కూడా శాంతింపజేస్తుంది. వివాహం అయిన తర్వాత చెంచులక్ష్మి వివాహం చేసిన తెగ సాంప్రదాయాల ప్రకారం ఆయన వివాహం చేసుకున్నాడు అని కథ చెప్పింది కదా. ఆ దివ్య వివాహం నరసింహస్వామిని చేసుకోవడం వల్ల ఉగ్ర నరసింహుడైన శాంతి స్వరూపుడుగా మారాడు. అంటే లోకక్షేమం గురించి. ఇక్కడ చెంచు ప్రజలతోనే ఎందుకు బంధం ఏర్పరచుకున్నాడంటే తమ అల్లుడుగా ఎందుకు భావిస్తారంటే, అత్యంత ఆప్యాయత ఎందుకు పూజిస్తారంటే భగవంతుడికి కులము, జాతి, ధనము, స్థానము చూడదు. నిర్మల భక్తి ఉన్న వారందరూ ఆయనకి సమానమే. అందువల్ల ఈ కథలో మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంగా ఏంటి? హిరణ్యకశిపుడు అనేవాడు అహంకారానికి ప్రతీక, నరసింహుడు అనేవాడు ధర్మరక్షకుడు, దైవశక్తి, చెంచులక్ష్మి అంటే ఆదపరాశక్తి, కరుణ, ప్రకృతి, నిర్మల భక్తికి ప్రతీక, వివాహం అంటే శక్తి మరియు శక్తివంతం, దివ్యమైన బంధం. అంటే ఉగ్రం నుండి శాంతం, అంటే ప్రేమ, భక్తి, కరుణ వల్ల మన మనసు మారుతుంది. చూడండి, ఒక్కసారి మనకి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు, ఇప్పుడంటే కొంచెం ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం పెంచుకుంటున్నాము, కోపం ఇక్కడ రాకూడదు, కోపంతో ఉండకూడదు. మనము ఆత్మస్వరూపం, మన ఎదుట ఉన్నవాళ్ళు ఆత్మస్వరూపం అనేది తెలుసుకుంటున్నాము. అందువల్ల మనం కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఏదో సినిమాలు అంటారు, కోపం అంటే ఇంత దీనిగా ఉంటదా అంటారు అనమాట. అంటే ఇంత దగ్గరగా చూడటం నేను ఎప్పుడు చూడలేదు అంటారు అనమాట. అంటే మన కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాం? ఉగ్ర నరసింహ స్వామిలోనే ఉంటాం కదా. ఆ కోపం ఎలా అన్నది అలా ఉంటుంది అనమాట. అది మన ఉగ్రం నుండి శాంతికి మారినప్పుడు ఎలా ఉంటుంది? ప్రేమ, భక్తి, కరుణ వల్ల మనసు మారుతుంది కదా. అటువంటి ప్రకృతి కూడా దైవ రూపమే అనేది సందేశం అన్నమాట.
ఆ పరీక్షలు ఏంటి? అహంకార పరీక్ష ఏం పెట్టిందంటే అహంకార పరీక్ష. చెంచులక్ష్మి స్వామి వెంటనే అంగీకరించదు. ఆమె నేను పెళ్లి చేసుకున్నానంటే వెంటనే అంగీకరించదు. నువ్వెవరు, అసలు ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తుంది. అప్పుడు భగవంతుని చేరాలంటే అహంకారం పూర్తిగా తొలగాలి కదా. అంటే నిజమైన మహత్వం వినయంతోనే ఉంది. అంటే అహంకారం అంటే ఆమెను ప్రశ్నించినప్పుడు ఆయన వినయంగా మారి నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నువ్వేం నేర్చుకోమంటే అది నేర్చుకుంటాను అని వినయంతో అడుగుతాడు అన్నమాట. అప్పుడు నేర్పిస్తుంది. చెట్టు లెక్కగలవా నరహరి, పుట్ట లెక్కగలవా అని ఉంటుంది కదా సాంగ్. ఆ చెట్టు లెక్కినప్పుడు పుట్ట లెక్కినప్పుడు అవన్నీ నేర్పించింది కదా చెంచులక్ష్మి. నరహరి అంటే ఆ నరసింహస్వామికి చెప్పింది అనమాట, నేర్పించింది. అలాగే కోపాన్ని జయించే పరీక్ష కూడా ఆమె పెట్టింది అనమాట. ఉగ్ర నరసింహుడు తన కోపాన్ని చెంచులక్ష్మి ప్రేమ మృదుత్వం ఆయన శాంతింపజేస్తుంది. క్రోధాన్ని జయించిన వాడే యోగి. అంటే ఆ టైంలో కోపం ఉందా లేదా అన్నది కూడా పరీక్షించింది అనమాట. సహన పరీక్ష ఉందా, వెంటనే వివాహం జరగకూడదు, నా తెగ యొక్క నిబంధనలతోనే, నా తెగ యొక్క దీంతో అంటే అనుమతితోనే నేను నా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే, సరే అయితే మీ తెగకి పెట్టిన పరీక్షలు నేను ఇదవుతానని చెప్తాడు అనమాట. అంటే అంత సహనంతోని ఆయన ఆమెను వివాహం చేసుకోవడానికి మొగ్గు చూపింది అనమాట. ఆయన మొగ్గు చూపాడు అనమాట. అంటే ఆ పెట్టిన పరీక్షలు కూడా ఆయన ఎదుర్కొన్నాడు అనమాట. అంటే మా పరమాత్ముడు కూడా పరీక్షలు తప్పవు. సహనము, ఇవన్నీ క్రోధము, ఈ పరీక్షలన్నీ తప్పవు అన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. ధర్మ పరీక్ష అంటే ఆ ధర్మ పరీక్ష అంటే ఆ సాంప్రదాయాన్ని గౌరవించాడు కదా. నేను ఎలా అయినా మీరు చెప్పినది నేను అనుమతించి నేను ఆ పరీక్షల్ని ఇచ్చేస్తాను. ఆ పరీక్షల్లో నాకు పరీక్షలు పెట్టండి అంటే ఆ సాంప్రదాయాలను అన్ని గౌరవించాడు. సాంప్రదాయాలను గౌరవించడం అంటే అక్కడ బలవంతం చేయకుండా వారి ఆచారాలను అంగీకరిస్తే మాత్రం అది ధర్మ పరీక్ష అవుతుంది అనమాట. ధర్మం అంటే ఇతరులను గౌరవించడం. ఇప్పుడు ధర్మరాజు చెప్తాడు, నువ్వు అసలైన ధర్మం అంటే ఏంటంటే ఒకరు బాధపడినప్పుడు నువ్వు ఒకరు బాధ పెట్టకూడదు, నువ్వు బాధపడకూడదు. ఏ పని చేసినా ఒకరిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు, నువ్వు బాధపడతావు. అంటే ఇతరులను ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. నిజమైన దైవత్వం అక్కడే ఉంటుంది. అదే ధర్మ పరీక్ష అన్నమాట. ప్రకృతి పరీక్ష అంటే అడవిలో జీవించడం, ప్రకృతిని ఆచరించడం, ఆ అన్ని జీవులను సమానంగా చూడడం కూడా అటువంటి పరీక్ష కూడా పెట్టింది. అంటే ప్రకృతితో ఈయన ఎలా ఉన్నాడు, ఆ ప్రకృతి పరమాత్మతో ఎలా ఉన్నాడు, ప్రతి జీవిలోని ఎలా దైవాన్ని చూడగలిసాడు అన్నది కూడా ఆయన ఆ పరీక్ష పెట్టింది. ఇటువంటి పరీక్షలు ఆయనకే తప్పలేదు, మనకేం చెప్పండి. అంటే ప్రేమ పరీక్ష. ప్రేమ చెంచులక్ష్మి భయంతో కాదు, ప్రేమతో స్వామిని అంగీకరించాలి అని ఆ ప్రేమ పరీక్ష కూడా ఆమె పెట్టింది అనమాట. అంటే అంత మాట్లాడుతూ అంత చేస్తూ ఇటువంటి పరీక్షలు పెట్టి ఆయన్ని తన వశం చేసుకుంది. అంటే తన వశం అంటే వశం కాదు, అక్కడ వాళ్ళ కళ్యాణం దివ్య కళ్యాణం అయితేనే సమస్త సృష్టి బాగుంటుంది అన్నది అక్కడ చెప్పబడిన నీతి అనమాట. ప్రేమతో చేసే ప్రతి సమర్పణ పరమ భక్తికే కారణమవుతుంది అన్నమాట. ఇక్కడ సమానత్వ పరీక్ష కూడా ఉందండి. అంటే చెంచుటలో వివాహం చేసుకోవడం భగవంతుని కులం జాతి అన్నటువంటి భేదాలు కూడా లేవు కదా. నిర్మల హృదయమే ఆయనకు ప్రియమైన అన్నమాట. అంటే అహంకార పరీక్ష ఉంటే వినయం చేసుకోవాలి, కోప పరీక్ష ఉంటే శాంతి శమం చేసుకోవాలి, సహన పరీక్ష అంటే ఓర్పు చేసుకోవాలి, ధర్మ పరీక్ష అంటే న్యాయం గౌరవం, నెక్స్ట్ ప్రకృతి పరీక్ష అంటే సర్వజీవన సమభావం, ప్రేమ పరీక్ష అంటే నిష్కామ భక్తి, సమానత్వ పరీక్ష అంటే అందరిలో దైవత్వాన్ని చూడాలి. ఈ ఆధ్యాత్మిక అర్థాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగ్ర నరసింహుడు చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ప్రేమకు ఆరంభమై ఆ పరీక్షల తర్వాతే వివాహం చేసుకున్న చెంచులక్ష్మి సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నది చెంచులక్ష్మి అన్నమాట. అంటే ఇక్కడ భక్తి విశ్వాసం కనబడుతూ ఉన్నాయి, నిర్మలమైన అకుంఠితమైన దీక్ష అన్ని కనబడతా ఉన్నాయి. కానీ
నరసింహస్వామి వినయం కూడా ఇక్కడ కనపడుతుంది మనకి. ఏంటి, అంత సాంప్రదాయాలు అన్ని గౌరవించాడు కాబట్టి నరసింహస్వామి వినయం కూడా కనబడుతుంది. అంటే ఇక్కడ నాకేం కనబడ్డదంటే స్వార్థం కాదు, ఆకర్షణ కాదు, ఆత్మతో కలవడం, భక్తుడు మరియు భగవంతుడితో ఏకమవడము. ఈ మనము అహంకారం నశిస్తేనే దైవానుభూతి కలుగుతుంది, భక్తి భయాన్ని తొలగిస్తుంది, ప్రేమ దైవ శక్తిని కూడా శాంతింపజేస్తుంది, ప్రకృతి పరమాత్మ స్వరూపము, వినయం ఉన్న వాటినే దైవం చేరుతుంది, భక్తి కరుణ ధర్మం కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. అహంకారం నశిస్తేనే దైవానుభూతి కలుగుతుంది, భక్తి భయాన్ని తొలగిస్తుంది. అంటే నిర్మలమైన భక్తి భయాన్ని తొలగిస్తుంది అన్నది తెలుస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనతో మనం ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ కథని మనం ఎలా నేర్చుకోవాలంటే, మనతో మనం ఎలా ఉండాలంటే, నాతో నేను ఉన్నాను అంటే నా ఆపోదీపోభవ, ఎవరి జీవితంలో వారు వెలుగులు తెచ్చుకోవాలి. ఇది నేను తెలుసుకున్న సందేశం ఏంటంటే, మనస్సులో బంధాల్లో భావోద్వేగాల్లో మనం ఉంటాము, ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాము. మనము ఎవరికి వారు దివ్య కళ్యాణం చేసుకోవాలంటే మనతో మనం కళ్యాణం చేసుకోవాలి. నాతో నేను కళ్యాణం చేసుకోవాలంటే నాలో ఉన్న గుణాలు ఉన్నాయి, నాలో ఉన్న భావోద్వేగాలు ఉన్నాయి, నాలో ఉన్న నేను ఎక్కడ శాంతింప చేసుకోవాలి, ఎక్కడ భయాన్ని తొలగించుకోవాలి, ఎక్కడ ప్రేమ అనే దైవశక్తిని తెలుసుకోవాలి, ఎక్కడ వినయం ఉంచుకోవాలి, ఎక్కడ భక్తి కరుణ ధర్మం కలిసి జీవితం సంపూర్ణం చేసుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలంటే, ఉదరేది ఆత్మాన ఆత్మాత్మ అట్లా అంటారు కదా. అంటే అదే మిత్రం, అదే శత్రువు. అంటే ఒక మనిషి తాను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలంటే మనసును జయిస్తే అదే మిత్రం, లేకపోతే అదే శత్రువు. ఎవరి జీవన్ముక్తి వారే. అంటే ఇవన్నీ మనం తొలగించుకుంటేనే, మన లోపల ఇచ్చేసుకుంటేనే మనతో మన కళ్యాణం. చెంచులక్ష్మి ఆ నరసింహస్వామిని చేరుకున్నట్టు మనం కూడా మన విశ్వాసాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మన భగవంతుని మర్చిపోయి ఈలో అలౌకికమైన ఆ భగవంతుని మర్చిపోయి లౌకికమైన ఈ భోగ ఉపకరణములు అంటే ఇవే శాశ్వతం అనుకుంటాము, ఇవే చూస్తూ ఉంటాము. కానీ ఒకటి ప్రహ్లాదుడు, మనం ప్రహ్లాదుడు అన్నట్టు ఇందు లేడు ఎందుకు ఇక్కడ అందందే కలదు అన్నట్టు మనము ఆ పరమాత్ముడు ఆ భగవంతుని ప్రతి ఒక్కరిలోని ప్రతి ఒక్క జీవిలోని ఆ సమత్వభావంతో చూసినప్పుడుని మనతో మనకు కళ్యాణం అవుతుంది ఫ్రెండ్స్. అది ఈ యొక్క కథ యొక్క అర్థము. నాకు ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వైష్ణోదేవి టీం మెంబర్స్ అందరికీ ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, లక్ష్మికి ముందు జన్మం లేదు, కానీ ఆ సాంప్రదాయాల ప్రకారం ఆ కథల ప్రకారం లక్ష్మీదేవి మారుతూ వచ్చింది. అదే ఫ్రెండ్స్, అది చెప్పాను. అక్కడెక్కడ నాకు తల్లిదండ్రుల నేములు కూడా నాకు కనపడలేదు. ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంది, మీకేం అర్థమైంది? ఒక పాయింట్ ఏంటంటే ఒగ్గు గేయమని చెంచులని శరణు మల్లన్న శరణు నరసింహ నల్లమల నడుమన వెలసిన నరసింహ అడవిలో పూలు ఏరే చెంచు లక్ష్మి తల్లి తేనెలతో తట్టి నింపు నీ దారి చేరేనయ్యా ఉగ్ర రూపం చూసే లోకం వనకేనయ్యా పూలకని మనసుతో అమ్మ నిన్ను చూచేనయ్యా స్వామి పండ్లు స్వీకరించు తేనెను ఆరగించు కోపాగ్ని విడిచి కరుణగా వెలగవయ్యా అమ్మ మాట వినగానే ఉగ్ర శాంతమయ్యా కరుణామయ నరసింహ చిరునవ్వు చిందించే చెంచు లక్ష్మి భక్తి గెలిచే పరబ్రహ్మ హృదయం ప్రేమతో ఏకమయ్యింది లక్ష్మి నరసింహ తత్వం. జయ జయ నరసింహ జయ జయ చెంచు లక్ష్మి భక్తుల పాలిట నిలిచే దివ్య మంగళ మూర్తులారా. ఇది యాక్చువల్ గా కొమరవెల్లి మల్లన్న స్వామి జాతరలోనూ అటు వాళ్ళు పాడతారటండి ఇది ఎక్కువగా. అది నాకు నచ్చింది కూడా, నాది వెతికినప్పుడు ఇది కూడా దొరికింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆ చెట్లు ఎక్కగలవారండి.